అలానే మిశ్వేశ్వరరావు ఇక్కడ మనకు స్క్రీన్లో కనిపిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే సంతోష్ స్వస్తిక్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్, అలాగే ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించినటువంటి సిఇఓ పీయూష్. వీళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో గోల్డ్ని బయటికి తీయటం అనేటువంటి స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని మీద వీళ్ళు ఒక సపరేటమైన మీటింగ్ పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి 32,000 టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి అనేటువంటి తీర్మానం చేశారు. దాని ప్రకారం ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారాన్ని రీసైక్లింగ్ చేయాలి అనేటువంటి ఒక తీర్మానం, ఒక ప్రతిపాదన ఆమోదం పొందింది. ఇదంతా ఎవరు చేశారు? కళ్యాణి జ్యువెలర్స్, ముత్తూట్, అలాగే స్వస్తిక్, జయాలుకాస్, లలిత జ్యువెలరీ, తనిష్క, ఇలాంటివన్నీ కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని వీలున్నంత ఎక్కువగా బయటికి తీసుకురావాలి, దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. దీనికి సంబంధించి అత్యవసరం అనేటువంటి మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఆ బంగారం కంపెనీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు వాళ్ళు తాజాగా కొత్త టెక్నాలజీతో వచ్చినటువంటి జపాన్ టెక్నాలజీ ఎక్స్ప్లోరెన్సెన్స్ అనేటువంటి మిషన్, ఆ మిషన్ ద్వారా మీ ముందే మీరు తీసుకొచ్చినటువంటి పాత బంగారాన్ని రీసైక్లింగ్ చేసి దాని పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేది మీకు చూపించి దాన్ని తీసుకుంటున్నారు. తరుగు లేదు, కరుగు లేదు, యాజ్ ఇట్ ఈస్గా మీ విలువ, మీరు తీసుకొచ్చినటువంటి బంగారం విలువ ఎంత ఉందో అంత విలువ కట్టించి ఆ బంగారాన్ని తీసుకుంటున్నారు. తీసుకొని దాన్ని రీసైక్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇదొక ఆప్షన్. ఇక ప్రజల వద్ద ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి మార్గాల్ని ఇంట్రొడ్యూస్ చేసింది. దాన్ని సక్సెస్ చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో రీసైక్లింగ్ అనేది ఒకటి. ఇక కొత్త ఆభరణాలు తీసుకుంటే 20 నుంచి 50% మేకింగ్ ఛార్జీలను కూడా తగ్గిస్తున్నారు. మీ పాత బంగారాన్ని తీసుకొచ్చి కొత్త బంగారం ఇస్తే దానికి సమానంగా ఆభరణాలు తీసుకుంటే 20 నుంచి 50% మీకు తరుగులో, మేకింగ్ ఛార్జీల్లో కూడా మీకు బెనిఫిట్ కల్పిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే దిగుమతులు తగ్గించాలి భారతదేశంలో. ఈ దిగుమతుల కారణంగా భారత విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి, భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఆ కారణం చేత బంగారం దిగుమతులు తగ్గించాలి అనేది. ప్రస్తుతం భారతదేశంలో 32,000 టన్నుల బంగారం ఉంది ప్రజల దగ్గర కానీ దేవాలయాల దగ్గర కానీ. దీంట్లో అట్లీస్ట్ 1% బయటికి తీసుకురాగలిగినా కానీ 300 టన్నుల బంగారం ఏడాదికి బయటికి తీసుకురావచ్చు రీసైక్లింగ్ రూపంలో అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక అంచనా. మరి ప్రజలు దానికి ఆకర్షితులై వస్తున్నారంటే వచ్చేలాగా జయాలోకస్ ఏం చెప్తుంది? నేషన్ ఫస్ట్, గోల్డ్ ఫర్ ఇండియా అని అంటుంది జయాలోకస్. అలాగే కళ్యాణి జ్యువెలర్స్ ఏమంటుంది? గోల్డ్ ఫర్ నేషన్ అని అంటుంది. ఇట్లా రకరకాల క్యాప్షన్స్ తోటి బంగారాన్ని వీళ్ళంత ఎక్కువగా ప్రజల నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లాకర్లో ఉన్నటువంటి బంగారం, దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారం బయటికి తీసుకొచ్చే కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు. అందుకే వాళ్ళకి సహకరించాలా నరేంద్ర మోడీ గారు దిగుమతుల మీద ఇటీవల కాలం వరకు ఉన్నటువంటి 6% సుంకాన్ని 15%కి చేశారు. అంటే దిగుమతులను తగ్గిస్తున్నారు. దిగుమతులు తగ్గిన కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జ్యువెలరీ కార్మికులు రోడ్డును పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఈ జ్యువెలరీ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాయి. కానీ నరేంద్ర మోడీ గారు ససేమ్రా అన్నారు. దిగుమతులను ప్రోత్సహించేటువంటి ప్రసక్తే లేదు, విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. ఒకవైపు ఆయిల్ని ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది, మరోవైపు బంగారం కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఆ కారణం చేత భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. కాబట్టి కార్మికులు రోడ్డును పడినా సరే దిగుమతిని మాత్రం తగ్గిస్తామని చెప్పారు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు వైపు బంగారం దుకాణాలన్నీ, బంగారపు కంపెనీలన్నీ మారాయి. జ్యువెలర్స్, ప్రత్యేకించి జ్యువెలర్స్, పెద్ద పెద్ద కంపెనీలు, దిగుమతి చేసుకునేటువంటి కంపెనీలు, జయాలుకాస్ కానీ, లలిత జ్యువెలర్స్ కానీ, తనిష్క కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రత్యామ్నాయ మార్గమే రీసైక్లింగ్. వాళ్ళకి సహకారం అందించేలా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా మీరు గోల్డ్
బ్యాంకులో డిపాజిట్ చేస్తే 2.5% ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఆర్బీఐ నామ్స్ను మార్చబోతుంది. మీకు ఏ విధంగా అయితే డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఇస్తారో ఆ తరహాలో మీకు ఇవ్వడానికి. అయితే మీరు తీసుకొచ్చినటువంటి బంగారాన్ని కడ్డీల రూపంలోనే బిస్కెట్ రూపంలోనే మార్చేస్తారు, రీసైక్లింగ్ చేస్తారు. అది డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ మళ్ళీ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మెచ్యూరిటీ డేట్ నాటికి ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ మీకు ఇస్తారు, లేదంటే అంత వాల్యూ ఉన్నటువంటి బంగారాన్నైనా మీకు ఇస్తారు. ఈ విధమైనటువంటి మార్పులని ఆర్బీఐ చేసింది, ఆర్బీఐ చేత చేపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక బంగారం పెట్టి లోన్లు తీసుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కేవలం బంగారాన్ని వ్యాపారంగా మార్చుకొని అనేక మంది గోల్డ్ కొనుగోలు చేసి దాన్ని లోన్ పెట్టి మళ్ళీ ఆ లోన్ డబ్బులతో మళ్ళీ బంగారం కొనికి ఇలా రొటేట్ చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళని కట్టడి చేయడానికి 2,50,000 వరకు మాత్రమే 85% ఇస్తున్నారు గోల్డ్ వాల్యూలో లోన్ని. అది కూడా మీకు ఖచ్చితంగా వితౌట్ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసింది అవేమీ లేకుండా. కానీ అంతకంటే ఎక్కువ అయితే 2.5 లక్షల నుంచి పైగా అయితే ఖచ్చితంగా మీరు రిటర్న్స్ దాఖలు చేసినటువంటి పత్రాలు సమర్పించాలి. పైగా మీ గోల్డ్లో 80% ఇస్తారు, 2.5 నుంచి 5 దాకా. 5 దాటితే 75% ఇస్తున్నారు. ప్లస్ పక్కాగా మీ రిటర్న్స్ మొత్తం ఉండాలి, మీ పాన్ నెంబర్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉంటేనే ఇస్తున్నారు. అంటే ఒకవైపు లోన్లు పెట్టుకున్నా కానీ పూర్తి స్థాయిలో లోన్లు రాకుండా రెస్ట్రిక్షన్ చేసింది ఆర్బీఐ. మరోవైపు గోల్డ్ డిపాజిట్లు చేస్తే కనుక మీకు అమౌంట్ వడ్డీ రూపంలో వస్తుందని చెప్పి ఆకర్షిస్తుంది బ్యాంకు ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా. మరోవైపు ఈటీఎఫ్ అంటే మీరు గోల్డ్లో పెట్టుబడి పెట్టాలంటే మీరు కరెన్సీ రూపంలో కూడా పెట్టచ్చు, డిజిటల్ కరెన్సీ రూపంలో కూడా పెట్టచ్చు. ఆ డిజిటల్ కరెన్సీ రూపంలో మీరు కనుక కొనుగోలు చేస్తే బంగారాన్ని అది వాల్యూ పెరుగుతుంటుంది, పెరిగిన వాల్యూ ప్రకారం మీకు గోల్డ్ ఇస్తారు. అంటే ఫిజికల్ గోల్డ్ దిగుమతి తగ్గించడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక తాజా స్కీమ్ ఏంటంటే లేటెస్ట్గా వచ్చింది, మీరు కనుక గోల్డ్ ఇస్తే కనుక ఆ గోల్డ్ని ఇతరులకి రెంట్కి ఇవ్వడం ద్వారా వచ్చేటువంటి అమౌంట్లో కూడా షేర్ ఇస్తున్నారు. షేర్ ఇచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయి. దీన్నే డిజిటల్ గోల్డ్ అని అంటున్నారు, డిజిటల్ గోల్డ్ డిపాజిట్ అంటున్నారు. అంటే మీ ఆభరణాలని మీ కంపెనీలో డిపాజిట్ చేస్తే ఆ కంపెనీ ఏం చేస్తుంది, వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చి ఆ లీజ్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ని మీకు షేర్ చేస్తుంది. మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఉదాహరణకి మనకి లాంగ్ డ్రైవ్ కార్స్ ఉన్నాయి. ఈ లాంగ్ డ్రైవ్ కార్ని మీరు ఏం చేస్తారు, 10 లక్షలు 20 లక్షలు పెట్టి కారు కొని లాంగ్ డ్రైవ్ కార్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి అది ఇస్తారు, లాంగ్ డ్రైవ్ కార్లు రెంట్కి ఇస్తారు. ఆ రెంట్లో వచ్చేటువంటి అమౌంట్ని మీకు షేర్ చేస్తారు, నెలకింత అని చెప్పి షేర్ చేస్తారు. సేమ్ అదే పద్ధతిలో ఇప్పుడు బంగారాన్ని మీ ఆభరణాలను కనుక ఇస్తే మీ ఆభరణాలకి రెంట్ పే చేసేటువంటి వెసులుబాటు కూడా తీసుకొస్తున్నారు. ఇలా ఏదో ఒక రూపంలో బంగారాన్ని మాత్రం నిరుపయోగంగా లేకుండా భారత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇప్పుడు ముత్తూటు, స్వస్తిక్ లాంటివి, జయాలకోస, తనిష్క ఇలాంటి లలిత జ్యువెలర్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా సమావేశమయ్యి అర్జెంటుగా మీటింగ్ పెట్టుకొని దిగుమతి లేదు బంగారం, అలాంటప్పుడు గోల్డ్ షాపులన్నీ మూతపడే అవకాశం ఉంది, కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంది. అందుకే రీసైక్లింగ్ని ప్రోత్సహించడానికి ఈ మొత్తం పద్ధతిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే మీ ఆభరణాలని మీరు ఇస్తే ఎలాంటి తరుగు లేకుండా మీకు మళ్ళా కొత్త ఆభరణాలను ఇస్తారు, తరుగు లేకుండా. ఇంతకుముందు తరుగు ఉండేది, తరుగు ఉండేది, ఇలా రకరకాల కారణాలతో మీకు చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి దేవుడు లేకుండా మీరు రీసైక్లింగ్లో కనుక వస్తే ఇచ్చేస్తున్నారు, మళ్ళీ కొత్త గోల్డ్ ఇచ్చేస్తున్నారు కావాలంటే. దేవాలయాల్లో ఉండేటువంటి బంగారం కూడా పెద్ద ఎత్తున ఉంది, నిల్వలు ఉన్నాయి, బంగారం నిల్వలు. ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా రీసైక్లింగ్కి ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆర్బీఐ ఆలోచన కూడా అదే. అందుకే ఇప్పుడు లాకర్లో ఉన్న, దేవాలయాల్లో ఉన్న, మీ ఇళ్లలో ఉన్న ఖచ్చితంగా భారత ఆర్థిక వ్యవస్థలోకి బంగారం రావాల్సిందే. రాకపోతే కనుక భారతదేశం కుప్పగూలుతుంది ఆర్థికంగా అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. దానికి వీళ్ళు సంతోష్, క్యూరా ఇలాంటి వాళ్ళు గోల్డ్ నిపుణులందరూ కూడా ఇప్పుడు సహకరిస్తున్నారు. సహకరించడానికి మీటింగ్ పెట్టుకున్నారు. దీని మీద రాబోయేటువంటి రోజుల్లో బలవంతంగానైనా తీసుకునే అవకాశం ఉంది. ఇన్ కేసు స్వచ్ఛందంగా కనుక మీరు ముందుకు రాకపోతే బంగారాన్ని రీసైక్లింగ్ చేసుకోవడానికి కానీ లేదా బంగారాన్ని ఇవ్వడానికి కానీ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రాకపోతే, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద రాకపోతే
అప్పుడు బలవంతంగానైనా తీసుకునే అవకాశం ఉందంటే చట్ట ప్రకారం తీసుకోవచ్చు. చట్టం ఏం చెప్తుంది? మీ దగ్గర బంగారం ఎంత ఉండొచ్చు అని చెప్తుంది. మగవాళ్ళ దగ్గర అయితే 250 గ్రాములు, పెళ్ళైనా పెళ్లి కాకపోయినా 250 గ్రాముల కన్నా ఎక్కువ ఉండటానికి లేదు. అదే మహిళలు అయితే 500 గ్రాములు పెళ్ళైనటువంటి మహిళ దగ్గర ఉండొచ్చు, పెళ్లి కానటువంటి మహిళ దగ్గర 250 గ్రాములు, అంతకు మించి ఉండకూడదు. ఇది చట్టం చెప్తుంది. మరి చట్టానికి లోబడి అందరి దగ్గర బంగారం ఉందా, ఎక్కువ ఉందా అని అంటే మధ్యతరగతి పేదల దగ్గర ఇంచుమించు కొంచెం అట్టే ఉండొచ్చు, పేదల దగ్గర అయితే అంతకు మించి ఉండదు. బట్ మధ్యతరగతి దగ్గర కొంత ఎక్కువ ఉండొచ్చు, ఎగువ మధ్యతరగతి అలాగే బడాబాబుల దగ్గర బంగారం కేజీలు బంగారం ఉంది. ఈ మధ్యకాలంలో అవినీతి పరులంతా కూడా బంగారం మీద పడ్డారు. బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నారు హవాలా ద్వారా డబ్బులు విదేశాలకు పంపించి. కాబట్టి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీ వ్యవహారాలన్నీ బయటికి రావడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. అందుకే స్వచ్ఛందంగా మీరందరూ ముందుకు రండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బంగారం షాపులు వాళ్ళు, బంగారం కంపెనీల వాళ్ళు కూడా చెప్తున్నటువంటి క్రమంలో మరి స్వచ్ఛందంగా గోల్డ్ ఫర్ కంట్రీ, నేషన్ ఫర్ గోల్డ్ అని చెప్పి, గోల్డ్ ఫర్ నేషన్ అని చెప్పి నినాదాలు ఏదైతే ఇస్తున్నారో ఈ నినాదాలని మీరు విని ముందుకు వస్తారా, ముందుకు వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.